హాయ్ వ్యూయర్స్. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ గురించి, దాని బేసిక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అనేది ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి ఉపయోగించే మరో సాధనంగా చెప్పుకోవచ్చు. మనలో చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక భయం, ఒక అపోహ ఉంది. అదేంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకు నష్టాలు తప్ప లాభాలు రావని. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారని ఒక అపోహ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది నిజమే. ఫ్రెండ్స్, అవగాహన లేకుండా స్టాక్ మార్కెటే కాదు, ఎలాంటి బిజినెస్లోకి అడుగుపెట్టినా నష్టాలు తప్ప లాభాలు ఉండవు. సో స్టాక్ మార్కెట్ కూడా అంతే. మనలో చాలా వరకు స్టాక్ మార్కెట్ అంటే అది త్వరగా డబ్బు సంపాదించే సాధనంగా ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ అది అలా కాదు. స్టాక్ మార్కెట్ అనేది నిరంతర ప్రక్రియ. అది ఒక్కసారితో అయిపోయేది కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే నిరంతరం కొనసాగించాల్సిన అవసరం స్టాక్ మార్కెట్లో ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే రాత్రికే డబ్బులు సంపాదించి లక్షాధికారులు, కోటీశ్వరులు అవుదామని ఆశతో వస్తుంటారు. అలాగే ఫ్రెండ్స్, వీళ్ళు వాళ్ళ సొంత డబ్బులే కాకుండా అప్పులు చేసి కూడా కొన్ని పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన వారి విషయంలో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం సహజం. సో స్టాక్ మార్కెట్ అనేది నిరంతర ప్రక్రియ అనుకున్నట్టుగా దీంట్లో కొద్దిగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ రన్లో ఒక 5 నుంచి 10 సంవత్సరాలు కానీ అంతకు మించి పెట్టుబడులు పెట్టడం ద్వారా స్టాక్ మార్కెట్లో మంచి డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. సో ఫ్రెండ్, కానీ చాలా వరకు స్టాక్ మార్కెట్లో వచ్చే వాళ్ళకి ఎన్నో రోజులు ట్రేడింగ్ చేస్తుంటారు. ఎన్ని రోజుల నుంచి ట్రేడింగ్ చేసినా వాళ్ళకు స్టాక్ మార్కెట్ నుంచి సరైన అవగాహన ఉండదు. అంతేకాకుండా ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఎంత నాలెడ్జ్ ఉందనే దానికంటే దాన్ని ఎంత డిసిప్లిన్గా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఫ్రెండ్స్, మనము చాలా వరకు స్టాక్ మార్కెట్లో అందరూ ఆకర్షితులు అవ్వడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ప్రపంచంలో బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా వరకు స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు పొంది బిలియన్స్గా ఎదిగినవారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం, ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ అనే ఒక మ్యాగజైన్ టాప్ 100 బిలియన్స్ అనే ఒక లిస్ట్ విడుదల చేస్తుంది. సో చాలా వరకు ఈ లిస్ట్లో స్టాక్ మార్కెట్ నుంచి బిలియన్స్ అయిన వాళ్ళే ఉన్నారు. సో అత్యంత ఆసక్తికరమైన స్టాక్ మార్కెట్ని ఏదో గ్యాంబ్లింగ్గా పూర్ మార్కెట్గా అని ఇలాంటి ఊహాగానాలు ఉన్నాయి మార్కెట్ మీద. సో దీన్ని ఎంత అవగాహనతో పెంచుకొని దీనిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం కూడా దీంట్లో అద్భుతాలు సాధించవచ్చు. ఇది కంపల్సరీ కూడా. ఫ్రెండ్స్, చాలామంది స్టాక్ మార్కెట్ అంటే మనకు సంబంధం లేని విషయంగా ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ప్రతి ఒక్కరితో, అంటే ఉదాహరణకి మనం మార్నింగ్ లేచి యూజ్ చేసే బ్రష్ పేస్ట్తో నుంచి దినచర్యలో భాగంగా ఉపయోగించే ప్రతి ఒక్క ఐటమ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఏదో ఒక కంపెనీ నుంచి బయటకు వచ్చిన ప్రోడక్టే. సో ఈ విధంగా ప్రతి వ్యక్తికి స్టాక్ మార్కెట్ గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంటుంది. సో ఇలాంటి అత్యంత ఆసక్తికరమైన స్టాక్ మార్కెట్ గురించి మనం కనీస అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ స్టాక్ మార్కెట్లో ఉపయోగించే టర్మినాలజీ, వాటిని ఎక్కడ చూడాలో మనం ముందు చేసే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.